161 హైవే మాసంపల్లి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, నిర్లక్ష్య ధోరణి హైవే పెట్రోలింగ్. జోగిపేట పట్టణానికి చెందిన వాజిద్ తన 5గురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి 12 గంటల సమయంలో టీ తాగేందుకు డాకూర్ బయలుదేరి టీ తాగి వస్తున్న క్రమంలో నేషనల్ హైవే రోడ్డు మాసాన్పల్లి వద్ద కారును ఆపి మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టు వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాజిద్, ముక్రుమ్, హజీ అక్కడికక్కడే మృతి చెందారు. రిజ్వాన్ అనే యువకుడికి కాలు విరగడంతో అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మరో ఇద్దరు భయంతో కంగు తినిపోయారు. ఇంటీఎం 963 ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి భాగ్యరావు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ మాత్రం ఎవరు గుర్తించకపోక తప్పించుకుపోయింది. మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో మరణించిన వాజిద్ వివాహమై సంవత్సరం అయింది. అతడు భార్య ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తుంది. బంధువులతో పాటు స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయానికి తెలుసుకున్న స్థానిక 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ, చిట్టిబాబు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాలను చూసి బాధాతప్త హృదయంతో వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. వీరి మృతితో జోగిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తిగతంగా ఆలోచించి ఈ నిర్ణయం పోలీసు శాఖ వాళ్ళ గిట గౌరవనీయులైన సిఐ ఎస్ఐ అనిల్ కుమార్ గారు ఉన్నాయి. ఎలాంటి మీరు యాక్షన్ తీసుకుంటలేరు. ఎందుకంటే ఈరోజు మేము 100 మంది ఉన్నాము, రేపు 2 ఉంటారు, ఆ తర్వాత ఎవరు ఉండరు. ఆ తర్వాత ఎవరికి బాధ? తల్లిదండ్రులకి కదా బాధ. ఆ తల్లిదండ్రులకు ఆదుకునే వ్యక్తులు కావాలి, ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఏదో రాజకీయం ఉన్నది, ఎలక్షన్స్ ఉన్నాయి, వచ్చి వాడుకొని వదిలిపెట్టేస్తామంటే అది పద్ధతి కాదు. ఒక మనిషి నిజంగా భూమి మీద బతుకుతున్నాడు మనిషిలాగా అంటే ఆ వ్యక్తి రావాలి. ఎవడైనా సరే మీరు ఇంట్లో ఎట్లా మీ తల్లిదండ్రులు మీ పిల్లలకు ఇట్లనే ఇట్లా మీరు ఎట్లా ఊరుకుంటారా? మీ పిల్లగానే అని యాక్షన్ తీసుకోండి. దయచేసి నేను చెప్తున్నా ఒకటి మీరు పోలీసు వాళ్ళు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని దీన్ని పెండింగ్లో పెట్టకుండా దీనికి ఇమీడియట్లీగా మీరు యాక్షన్ తీసుకొని ఈ నిర్ణయాన్ని నేను చెప్తున్నాను లైట్గా తీసుకోకుండా చేస్తాను. త్వరలో ఆ వాహనాన్ని ఏది ఎక్కడ అనేది మీరు చేస్తారని నమ్మకం ఉంది. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే కుటుంబం ఉందో వాజిద్ అని వ్యక్తి ఒకడే కొడుకు, ఆర్థికంగా ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి ఆ వ్యక్తికి సాయం చేయాల్సిందే. మీరు ఏం చేస్తారో తెలియదు. మెయిన్ ఎస్ఐసిఏ గారు ఒకటే చెప్తున్నాము, పంచనామా అయింది, రిపోర్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మేము మా పని అయిపోయింది. బాబు చనిపోయాడు, పోయినాడు ఎందుకు రాడు. కొంత మానవత్వమైన మీరు చూపెడితే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం నిలబడుతుంది మీరు తలుచుకుంటే. దయచేసి మీకు నేను ఇదే కోరుతున్నాను, మీరు చేస్తానని ఆశిస్తూ మీపై నమ్మకంతో మేము సైలెంట్గా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. क्या 5 आदमी बच्चे मिलके डाकूर रोड पे जाके चाय पीने गए थे, लाके टिप्पर वाला मार दिया और 3 जगह पे मर गए। और एक जना जो है ना संगारेड्डी दवाखाने में यहाँ गाड़ी लेके नहीं मालूम मरा, वो भी सीरियस में है। और ये बच्चों को जो टक्कर हुआ जगह पे मर गए, जो देखने वाला कोई भी नहीं है। फिर बाद में हमको इन्फॉर्मेशन मिला, हम गए जाके देखे 3 जने जगह पे आउट हो गए। जब तक पुलिस वाले उस वाले कोई भी नहीं आए, अब हम जाके देखे करके दवाखाने में ला के डाले। तो मेरा बच्चे का मतलब यही है, जो बच्चों को जो हादसा जो हुआ, उनके माँ बाप जो है ना बिल्कुल गरीब आदमी है, ऑटो चलाने वाला, रिक्शा चलाने वाला। ऐसे हम इतने को हमारे डिप्टी दामोदर साहब, आपसे मैं भी गुजारिश कर रहा हूँ, जोगीपेट के अंदर आप आना बोल के हम बहुत बड़ी गुजारिश करें। आप आए, हमको बहुत बड़ी खुशी है। आज वो जो बच्चे जो मर गए, आप उनको जो है ना हमदर्दी करना और हमारे बच्चों से मिलना बहुत बड़ी ख्वाहिश है। आज पूरे लोग आपको भी याद करें, दामोदर साहब को भी, कि मेहरबानी करके वाजिद बच्चा है और वैसा बच्चा है। और हम आज जोगीपेट में आगे भी पूछेंगे तो बच्चे के बारे में सब लोग पूरे लोग तारीफ करते। आज दवाखाना पूरा भर गया है। आज पेपर भी लेकर सब दिन आप आके जो ले रहे, हम बहुत बड़ी खुशी की बात है। जो जरा गरीब जो बच्चे मर गए, तो उनका दामोदर साहब से गुजारिश यही कर रहा हूँ कि उनके लिए कुछ ना कुछ करना।